రైట్ పవన్, అయితే ఈ కేసు అనేది ఇప్పుడు మనం దీన్ని రేవంత్ సర్కార్ వర్సెస్ అల్లు అర్జున్ గా పరిగణించొచ్చా? ఎందుకంటే ఇంత ఇన్ డెప్త్ గా కేసు వెళ్ళడం అనేది ఎవరు కూడా ఊహించలేదు. ప్రతి అంటే కాంగ్రెస్ కి సంబంధించి ఎమ్మెల్యే, ఎంపీ అందరూ కూడా, అండ్ అలాగే బీజేపీ, బీఆర్ఎస్ కి సంబంధించి నేతలు కూడా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడం, అసెంబ్లీలో కూడా చర్చ పెట్టాల్సిన అవసరం అయితే నెలకొంది అన్నట్లుగా వ్యవహరించారు నేతలు కూడా. సో ఇది మొత్తం పొలిటికల్ గా చూస్తే ఇది రేవంత్ సర్కార్ వర్సెస్ అల్లు అర్జున్ గా మారినట్లుగా తెలుస్తుంది. ఇందులో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి కాంగ్రెస్ నేతలను విజ్ఞప్తి కోరే అవకాశాలు కూడా మనం చూసాము. సో ఏంటి దీన్ని పొలిటికల్ గా ఎలా చూడొచ్చు అంటారు ఈ కేసుని? అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అసెంబ్లీలో అల్లు అర్జున్ సంబంధించిన ఎపిసోడ్ పైన పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. పర్మిషన్ లేకున్నా కూడా అల్లు అర్జున్ వెళ్ళారు కాబట్టి, అక్కడ రోడ్ షో నిర్వహించారు కాబట్టి దానికి సంబంధించిన ఎలాంటి అనుమతి లేకపోవడంతోనే ఒక రేవతి అనే ఒక మహిళ చనిపోయినా కూడా దీనికి సంబంధించి ఎవరు కూడా వారి కుటుంబాన్ని పరామర్శించలేదు. అంతేకాకుండా అల్లు అర్జున్ కేవలం రాత్రి మాత్రమే జైలుకి వెళ్లి వచ్చిన నేపథ్యంలో సినిమా సంబంధించిన ఇండస్ట్రీ మొత్తము పరామర్శించడానికి వచ్చింది. అతనికి ఒక రోజు జైలుకి పోయి వస్తే ఏమైంది అనేది మాత్రం ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే మరోవైపు ఆమె రేవతి చనిపోయింది, కొడుకు కోమాలో ఉన్నారు, కానీ వారిని మాత్రం ఎవరు పట్టించుకోలేదు. కేవలం అల్లు అర్జున్ ఒక రోజు జైలుకి వెళ్తేనే ఇంత హడావుడి చేస్తున్నారు సినిమా సంబంధించిన వారు. అంతేకాకుండా దీనిపైన రాజకీయ దుమారం కూడా వేస్తున్నారు. అయితే పోలీసులు పర్మిషన్ ఇచ్చారని, కానీ పోలీసులు మాత్రం ఇక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి అసెంబ్లీ సాక్షిగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క మాటలన్న నేపథ్యంలో, కానీ దీనికి సంబంధించి ఓవరాల్ గా ఆ యొక్క ఎపిసోడ్ మాత్రము ఈ రోజు ఏ విధంగా కొనసాగుతుంది, యొక్క పర్మిషన్ పైనే పూర్తిగా విచారించే అవకాశం ఉంటుంది. మరోవైపు పోలీసులు అనుమతిస్తే మాత్రము రోడ్ షోకి మాత్రం పోలీసులు అనుమతించలేదు. కార్ నుంచి కూడా పైకి లేచి అందరికీ కూడా దీనికి సంబంధించి అభినందనలు తెలుసుకునే నేపథ్యంలో దానికి సంబంధించి ఒక్కసారిగా పూర్తిగా కంట్రోల్ తప్పిన నేపథ్యంలోనే ఈ యొక్క ఎపిసోడ్ సంబంధించి కూడా ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. అయితే రోడ్ షోకి అనుమతి ఏ విధంగా ఉంది దానిపైన కూడా విచారిస్తారు. అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారో దానికి సంబంధించి పోలీసులు ఎవరు చెప్పారా రమ్మని, ఈ యొక్క అన్ని అంశాలపైన కూడా విచారణ కొనసాగిస్తారు. కానీ అల్లు అర్జున్ దీనికి సంబంధించి ఏ విధంగా పోలీసులకు ఆ సమాధానం చెప్తారనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకే తానే స్వయంగా ప్రెస్ మీట్ అనుమతి ఉందని చెప్పారు, కానీ ఇక్కడ మాత్రం పోలీసులు ఉందని చెప్పారు. కానీ ఇక్కడ మాత్రం ఆనంద్ కూడా స్పష్టంగా ఒక 10 నిమిషాల వీడియో కూడా చూపించారు. ఆ రోజు ఘటనకు సంబంధించి కావచ్చు, ఘటన తర్వాత అల్లు అర్జున్ బయటికి వెళ్ళిపోయిన దాని తర్వాత ఇవంతా కూడా టైంతో సహా కూడా నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్వయంగా దీనికి సంబంధించి ఒక 10 నిమిషాల వీడియో కూడా చూసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి సంధ్యాకి సంబంధించిన ఎపిసోడ్ మాత్రము ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉంచి ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రము అల్లు అర్జున్ మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడికి సద్య చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా వస్తున్నారు.